బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి. తన భర్తతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. 24 గంటలు భద్రత కల్పించాలని విజయలక్ష్మి కోరారు. తక్షణం చర్యలు తీసుకోవాలని పిటిషన్లో అంబటి రాంబాబు భార్య పేర్కొన్నారు. రైట్, అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసింది. తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని చెప్పి తన పిటిషన్ లో పేర్కొంది. తనతో పాటు తన కుటుంబంలో, అంటే తన కుటుంబ సభ్యులకైతేనేమి, లోపల ఉన్నటువంటి అడ్వకేట్లకైతేనేమి, అనుచరులకైతేనేమి వారి ప్రాణ రక్షణ కల్పించాలా అని చెప్పేసి పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. శాంతి భద్రతల సమస్య ఉందని పోలీసులు దాన్ని ఘోరంగా విఫలమయ్యారని చెప్పేసి పిటిషన్ లో పేర్కొన్నారు. 24 గంటలు భద్రత కల్పించాలని చెప్పేసి ఆమె కోరింది. తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిటిషన్ లో ఆమె కోసారించింది. అంటే దీంట్లో మనం చూస్తే కనుక ప్రతివాదులుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్నటువంటి, అంటే ఈ రాష్ట్ర కార్యదర్శి హోంశాఖకు సంబంధించినటువంటి ఏపీ సెక్రటరియట్ కు ఆయనను ప్రతివాదిగా చేరుస్తూ, ఆయనతో పాటు డీజీపీని, అలాగే పోలీస్ సూపరింటెండెంట్ గుంటూరు జిల్లా, అలాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్ పటాభిపురము, వీరిని ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. ఈ తనకు తన భర్తకు ప్రాణహాని ఉంది. ఇంటి చుట్టూ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా 300 మంది దాకా గుమిగూడి అక్కడ విధ్వంసం సృష్టిస్తున్నా కూడా పోలీసులు ఏమాత్రము తగిన చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా పోలీసుల తీరు చూస్తే కనుక తమకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంది, వాళ్ళు పాలకపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా ఆమె ఈ పిటిషన్ లో చేయడం జరిగింది. అంతేకాకుండా తమ ఆస్తికి, ప్రాణాలకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలా అని చెప్పి ఆమె తమ పిటిషన్ లో కోరింది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూస్తే కనుక అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడును దూషించడం అయితేనేమి, దానికి సంబంధించిన వ్యవహారంలో ముందు జాగ్రత్తగా పోలీసులు అంబటి రాంబాబును రక్షణ కల్పించడం, అతని ఇంటికి రక్షణ కల్పించడం విఫలమయ్యారన్నటువంటి అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. దీని మీద పోలీస్ యంత్రాంగము ఎటువంటి కౌంటర్ దాఖలు చేస్తుందో చూడాల్సి ఉంది. అయితే అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారంలో అతను తీసుకుపోయేటప్పుడు కూడా అతనికి ఏదైనా ప్రాణహాని జరుగుతుందా, లేకుంటే అటాక్ చేస్తున్నటువంటి అనుమానాన్ని కూడా కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి వైసీపీ కోరుతోంది. అంతేకాకుండా ఈ వైసీపీకి చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడాను ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ కు విజ్ఞప్తులు చేయడం జరిగింది. అంబటి రాంబాబుకు రక్షణ కల్పించాలి, తీసుకువెళ్లే సమయంలో అటాకులు చేస్తారేమన్నటువంటి ఆందోళన ఎక్కువగా ఉంది. కాబట్టి అంబటి రాంబాబును అరెస్ట్ చేసే సమయంలో కూడాను తగిన రక్షణ కల్పించాలన్నటువంటి అభిప్రాయాన్ని వైసీపీ వ్యక్తం చేస్తా ఉంది. రైట్, ఇప్పటికే అటు వైసీపీ కూడా లేఖ కూడా విడుదల చేసింది. వైసీపీ అఫీషియల్గా పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాసింది. మరో ప్రక్క ఇటు అంబటి రాంబాబుని అరెస్టు చేయడం, విజయలక్ష్మి పిటిషన్ వేయడం, అసలు గుంటూరులో ప్రజెంట్ ఎలా ఉంది పరిస్థితి, సిచ్యువేషన్? గుంటూరులో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉందని చెప్పొచ్చు. అంబటి రాంబాబు ఇంటి వద్ద పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టి ఉన్నారు. ఇప్పటికే ఆ ఇంటినైతేనేమి, తర్వాత అతని కార్యాలయం అయితేనేమి, కారు, ఫర్నిచర్ వీటన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంబటి రాంబాబు, అతని కుటుంబ సభ్యులు, తర్వాత ముఖ్య అనుచరులు, న్యాయవాదులు ఆ సమయంలో ఇంట్లో లోనికి వెళ్లి తలుపులు వేసుకోవడంతో వారికి ఒక విధంగా చెప్పాలంటే కనుక ఫిజికల్ గా వాళ్లకు ఆ అటాక్ తప్పిందని చెప్పొచ్చు. కాబట్టి పోలీసులు అక్కడ తగిన స్థాయిలో లేకపోవడం అయితేనేమి, పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, నాయకులు మోహరించినటువంటి పరిస్థితి అయితేనేమి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అతను దూషించిన వ్యవహారంలో టీడీపీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలకు తీవ్రంగా వాళ్ళను ఒక విధంగా చెప్పంటే హత్య చేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు టీడీపీని పెద్ద ఎత్తున ఆయన అటాక్ చేసేటువంటి పరిస్థితులు కూడా మనం ప్రెస్ మీట్లలో అయితేనేమి, తన వాగ్దాటి అయితేనేమి చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు ఆయన శృతి మించి మాట్లాడిన మాట ఏదైతే ఉందో అది వారికి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు సకాలానికి ఇంటికి పోవడం కూడా ఒక విధంగా చెప్పాలంటే అతను సేఫ్ గా ఇంట్లో ఉన్నాడని చెప్పొచ్చు. లేకుంటే అతని మీద ఖచ్చితంగా ఫిజికల్ అటాక్ జరిగే పరిస్థితులు అయితే ఖచ్చితంగా నెలకొని ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు కూడాను అక్కడ అంబటి రాంబాబు ఇంటి వద్ద కూడా
టీడీపీ నాయకులు ఉన్నారు. అయితే అక్కడ జనసంచారం తగ్గిన తర్వాత లేట్ అవర్స్ లో అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించే అవకాశాలు ఉన్నాయి. రైట్ విజయచంద్రన్, అయితే కేంద్ర మంత్రుల దగ్గర నుంచి రాష్ట్ర మంత్రుల వరకు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు. అంబటి రాంబాబు తీరుని ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ చెప్పాలంటే పోలీసుల చేయి కూడా దాటిపోయిందని చెప్పొచ్చు. పోలీస్ యంత్రాంగం కూడాను ఆ టీడీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తల ఆగ్రహాలను అడ్డుకోవడం అయితేనేమి, వారు చేసేటువంటి దాడులను అడ్డుకునే ప్రయత్నం చేయడంలో అయితేనే పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత వెంటనే పోలీస్ యంత్రాంగము దీనికి సంబంధించినటువంటి గొడవలు జరగకుండా అక్కడికి వెళ్లి ఉండింటే కనుక పెద్ద ఎత్తున అక్కడ సిబ్బందిని మోహరించి ఉంటే కొంతమేరకు అయితే పరిస్థితులు కొంత తగ్గి ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ పోలీస్ యంత్రాంగం ఈ విషయంలో కొంత ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు. పోలీస్ యంత్రాంగము చేరుకునేసరికి అక్కడ విధ్వంసము స్టార్ట్ అయింది. పోలీసులు అక్కడ ఆపే పరిస్థితి కూడా లేదు. అంతేకాకుండా వైసీపీ చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ఆ ప్రాంతానికి వెళ్లే సాహసం కూడా ప్రస్తుతానికైతే చేయలేనటువంటి పరిస్థితి ఉంది. చిన్నగా కొంతమంది నాయకులు వెళ్ళినప్పటికి కూడాను ఎక్కువ స్థాయిలో అక్కడ కార్యకర్తలు మోహరించినా కూడాను ఇరు వర్గాల మధ్య అక్కడ మళ్ళీ గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మాజీ మంత్రులు, ముఖ్య నేతలు ఆ ప్రాంతానికి చేరుకొని అతనికి ఆసరగా అండగా మేము ఉంటాము, మేము భయపడవద్దు అని చెప్పేసి ఫోన్ లో మాట్లాడడం అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, తర్వాత పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు అండగా ఉంటాము, నువ్వేం భయపడద్దు, ధైర్యం కోల్పోవద్దు అని చెప్పేసి ఫోన్ లో మాట్లాడడం అయితేనేమి ఇవన్నీ జరిగాయి. అయితే కొంతమంది ముఖ్య నేతలు కూడా ఇప్పటికే అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకొని అతనికి పోలీసుల నుంచి అంటే ఒక విధంగా చెప్పాలంటే పోలీసులు అతన్ని ఏదైనా కూడా దాడికి ఉపయోగిస్తారా అరెస్ట్ చేసిన తర్వాత అన్నటువంటి అనుమానాలు కూడా వైసీపీ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకోసం అని చెప్పేసి ఈ వైసీపీ